హలో అందరికీ అందరు బాగున్నారు ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మంచి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చాను. బ్రేక్ఫాస్ట్ అనొచ్చు లేదా స్నాక్స్ అనొచ్చు, సో ఏదైనా అనొచ్చు. సో చూస్తున్నారు కదా, యమ్మీగా ఉంది. సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు అయితే మంచి రెసిపీ చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇదేంటో మీ అందరికీ తెలుసు కదా, పాస్తా. చూడండి ఎలా ఉందో. ఇందులో ఇన్ని వెరైటీస్ ఉంటాయని నేను అనుకోలేదు. సో ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను, ఫుల్ వీడియో చూడండి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి వాటర్ అయితే వేసాను, అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. అలాగే ఇక్కడ మనకి పాస్తా టమాటో సాస్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. పిజ్జా టమాటా పాస్తా ఉంటుంది కదా, సో టమాటా కేచప్ లాంటిది అన్నమాట. సో ఇది నేను బయట తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకు వాటర్ అయితే ఇలా మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత ఇలా పాస్తా అందులో వేసుకోవాలి. చూడండి ఇది ఎలా ఉందో. శంఖం రూపంలో ఉంది, చూస్తున్నారు కదా. శంఖం రూపంలో ఉంది, ఇలా పొడవుగా చాలా వెరైటీగా ఉన్నాయి పాస్తా అయితే. సో పాస్తాలో ఎన్ని వెరైటీస్ ఉంటాయని నేను ఫస్ట్ టైం అయితే చూశాను. సో నార్మల్గా కిరాణా షాప్లో దొరుకుతుంది, అది నార్మల్గా చిన్నగా ఉంటుందన్నమాట. ఇందులో పొడవుగా ఈ శంఖం రూపంలో చిన్నగా 3 వెరైటీస్ లాగా వచ్చాయి. సో ఇదేంటంటే మనకి ఇలా కట్ చేయగానే మనకి కట్ అవ్వాలి మిడిల్లో. చూస్తున్నారు కదా, ఇక్కడ కొద్దిగా తీసుకున్నాను సో మీకు చూపించడానికి. సో ఇలా కట్ అసలు ఏంటంటే చాకు పనిచేయడం లేదు, చాకు కూడా తెగడం లేదు. కానీ ఇక్కడ మనకైతే పాస్తా అయితే మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అంటే మొత్తం మెత్తగా ఉడకకూడదన్నమాట. సో ఒక 70%, 90%, 70-80% ఉడకాలి. ఎందుకంటే మళ్ళీ మనకి మొత్తం అయితే వాటర్ అయితే ఈ హోల్స్ గిన్నెలో పోసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏం చేశానంటే కూల్ వాటర్ ఉంటాయి కదా, కూల్ వాటర్ తోటి అయితే వీటిని కడిగేసాను. అప్పుడు చూడండి ఎంత బాగున్నాయో. ఈ శంఖం రూపంలో ఉన్నాయి. మరోసారి చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో. సేమ్ అలాగే నాకైతే అసలు ఇలా ఉన్నాయేంటి, భలే హ్యాపీగా అనిపించింది. సో చాలా వరకు ఇవి మళ్ళీ చూడక చాలా రోజులు అవుతున్నాయి అన్నమాట ఇలాంటివి. సో పాస్తాలో కూడా ఇలాంటి డిజైన్స్ ఉన్నాయని నాకు తెలిసి, ఇలాంటి వెరైటీస్ కూడా ఇందులో వస్తున్నాయి అనేసి అయితే అనిపించింది. సో మీతో కూడా షేర్ చేద్దామని అయితే చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి. ఇలాంటివి మీరు ఎప్పుడన్నా పాస్తాలో చూసారా లేదా అనేసి కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. పాస్తా ఎలా ఉంటుందంటే బోటీ లాగా ఉంటుంది. బోటీ కడిగి కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడైతే కడాయి పెట్టేసి కొద్దిగా 1 స్పూన్ 2 స్పూన్స్ వరకే ఆయిల్ వేసాను. ఆయిల్ ఎక్కువ వేసుకోకపోతే బెటర్. ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేశాను. ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇంకా ఏంటంటే మనకి పోపు దినుసులు ఉంటాయి కదా, జీలకర్ర పోపు దినుసులు, అవి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే ప్రజెంట్ లేవు. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు ఏంటంటే మనము పాస్తా ఉడికించి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. సింపుల్ అండి, సింపుల్గా అయిపోతుంది. సో మ్యాగీ అయితే 2 మినిట్స్లో అవుతుంది, ఇదైతే 4 మినిట్స్లో అవుతుంది అన్నమాట. ఎందుకంటే దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఉడికించుకోవాలి, తీసుకోవాలి కాబట్టి కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ పాస్తా మసాలా అయితే వేసిస్తున్నాను. మసాలా అంటే ఈ టమాటా కెచప్ ఉంటుంది కదా, అదన్నమాట. సో ఇది వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా అయితే ఇలాగైతే చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడైనా చేసి ఇలాగ పెట్టండి. చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగుంది. మనకు కెచప్ వేసేసరికి, టమాటా కెచప్ వేసేసరికి ఆ కలర్ అనేది మారిపోయింది, చూస్తున్నారు కదా. చూస్తుంటేనే చాలా బాగుంటుంది. మేమైతే ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తూ ఉంటాము. సో ఎప్పుడూ అయితే ఇంట్లో చేయము. చాలా రోజుల తర్వాత మా పాపకు ఇష్టం అనేసి అయితే ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఇప్పుడు మనకు పాస్తా మసాలా ఉంటుంది కదా, అదైతే వేస్తున్నాను.
సో ఇలాంటి ఏంటంటే మనకు మ్యాగీ ఇప్పీలో కూడా ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి. సో అవైనా వేసుకోవచ్చండి. సో పాస్తా మసాలా కూడా మనకు దొరుకుతుంది కాబట్టి పాస్తా మసాలా వేసేసుకొని ఇలా కలిపేసుకుంటే అయిపోతుంది. మనకు పాస్తా రెడీ అవ్వడానికి సింపుల్గా రెడీ అవ్వాలంటే ఒకటే ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనం ఉడికించుకున్న తర్వాత ఇలా చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న బౌల్లో అయితే తీస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మరీ ఎక్కువ ఉడకదు, మెత్తగా అయిపోదు, అలాగా అంటుకోదు, చాలా బాగుంటుంది. ఇంకేంటంటే ఇందులో లెమన్ వేడివేడిగా ఉన్నప్పుడు లెమన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. సో కొంతమందికి ఏంటంటే ఇష్టం ఉండదు. సో లెమన్ పిండేసుకొని ఆనియన్ వేసేసుకొని తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా రెడీ అయిపోయింది, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఫైనలీ లెమన్ పిండేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో పాస్తా నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. 100కి 100 మార్క్స్ వేయచ్చు అనమాట. ఎందుకంటే నేను టేస్ట్ చేసిన తర్వాత అయితే నాకు అదే అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో వేడి వేడిగా ఉంది. ఆనియన్ వేసుకొని లెమన్ పిండేసుకొని తింటే చాలా బాగుంది. సో తినేటప్పుడు పోతుంది. నాకు తెలిసి ఈ స్పూన్ కరెక్ట్ కాదేమో, నూడిల్స్ తింటాం కదా ఆ స్పూన్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుందేమో అనిపించింది. సో కానీ ఇంకా ఈ స్పూన్ తోటి కానిచ్చేస్తున్నాను. మనం ఎక్కువ వంట అంటే మళ్ళీ తోమాలి, చేయాలి, సదరాలంటే మన వల్ల కాదు. కిచెన్లో ఎప్పుడూ ఏదో ఒక పెంట ఉంటూనే ఉంటుంది, అంటే వర్క్ ఉంటూనే ఉంటుంది కాబట్టి. సో టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. స్కూల్కి వెళ్ళి రాగానే వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ లాగా పెట్టినా లేదా మార్నింగ్ టిఫిన్ లాగా పెట్టినా కూడా వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ మధ్య పిల్లలకు ఇష్టమైనది చేసి పెట్టడం ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యత అయిపోతుంది, అదే కంటిన్యూ అవుతుంది. అవునంటారా కాదంటారా అనేసి చెప్పండి. సో ఇంకా మనకు మాట్లాడుకోవడాలు ఏమీ లేదు, కంటిన్యూగా తింటానే ఉన్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఆనియన్ వేసుకొని ఇలాగా కలర్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకేంటంటే కొత్తిమీర కూడా ఫైనల్లో వేసేయాలి, వేసేస్తే ఇంకా చాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఈరోజు బ్లాగ్ అన్నమాట. మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి.